అండ్ ప్రసాద్ ల్యాబ్ అనేది మా అందరికీ అండ్ నాకు స్పెషల్లీ చాలా సెంటిమెంట్. నాకు తెలిసి ఒక 1997 నుంచి వస్తున్నాం సార్, యాక్చువల్లీ చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి. సో చాలా ప్రీలీజ్ ఈవెంట్లు, చాలా ప్రివ్యూ షోలు చూసాం ఇక్కడ. సో నా ఫస్ట్ సినిమా భారీతారగణం, సెకండ్ సినిమా ప్రణయ్ గోదావరి సినిమా దీంట్లోనే చేసుకున్నాము. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒక సైడ్ చూస్తే నంది అవార్డ్ విన్నర్, ఇంకో సైడ్ చూస్తేనేమో నేషనల్ అవార్డ్ విన్నర్. వీళ్ళతో పనిచేయడం ఎట్లా అనుకున్నాం కానీ చాలా ఫ్రెండ్లీగా పని చేయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు శివ అని చెప్పి. సో ఈ తోటి నటీనటులతో నటించడం చాలా సంతోషంగా ఉంది. అండ్ తిలక్ గారు సార్, నమస్కారం సార్. సార్ మీరు చాలా సీనియర్ నటులు, ఎస్వి రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు అలా అందరితో నటించారు. మీతో నటించడం చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ మన ప్రొడ్యూసర్స్ మల్లేష్ గారు అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఇలాంటి మరిన్ని గొప్ప సినిమాలు, మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ రాజా అన్న, థ్యాంక్ యూ సో మచ్, యు బీన్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. రిషిలా కనిపిస్తున్నాడు, నెక్స్ట్ డైరెక్టర్ మనోడే. సో థ్యాంక్ యూ. సో అందరికి థ్యాంక్ యూ సార్. పృథ్వీ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. ఈయన సార్ ఇప్పుడు యాక్చువల్లీ మన ఫస్ట్ లాంచ్కి వచ్చారు, నా ఫస్ట్ లాంచ్ కూడా వచ్చారు ఒక 28 ఏళ్ల క్రితం. నన్ను ఉయ్యాల్లో వేసినప్పుడు వచ్చేస్తారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు. సో మా తోటి నటీనటులు ఫెంటాస్టిక్ యాక్టర్స్ అందరూ, అందరికీ చాలా మంచి ఫ్యూచర్ ఉంది. సో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. సో అందరినీ కవర్ చేశానా? కవర్ చేసినట్టు ఉన్నాను. ఓకే అన్న, మోహన్ రెడ్డి గారిగో ఆయన మామూలుగా కాదన్న, ఒక్కసారి సెట్లో ఉంటే ఆయన గురించి తెలుస్తుంది. మనం తర్వాత మాట్లాడుకుందాం ప్రీ రిలీజ్ ఈవెంట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ప్రభుత్వ సారాయి దుకాణం అందరూ చూసి మమ్మల్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మళ్ళీ కలుద్దాము, చాలా సంతోషంగా మాట్లాడుకుందాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మన ఎస్వి రంగారావు గారి తర్వాత ఇంకో ఎస్వి రంగారావు గారు ఎవరంటే మన కోట శ్రీనివాసరావు గారు. సో ఆయన మన ముందు లేరు, మన ఇండస్ట్రీకి ఒక పెద్ద లాస్ యాక్చువల్లీ. ఎందుకంటే నన్ను నిద్రలోంచి లేపి అడిగినా నీ ఫేవరెట్ నటుడు ఎవడు అంటే కోట గారు అని బేసికల్లీ నేను చెప్తాను. సో అలాంటి ఆయనని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. సో ఎవరేమనుకోకపోతే ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం అలాంటి గొప్ప నటుడి కోసం. ప్లీజ్ సార్ ఒక్క నిమిషం ప్లీజ్.